హేరోదునకు వెళ్ళవద్దు అని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమ దేశములకు తిరిగి వెళ్ళి ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి వందనాలు. ఈ సమయంలో ఒకసారి మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు 10 నిమిషాలు మీ ఉన్నతమైన నామాన్ని బట్టి కీర్తించి కొనియాడి కనపరచడానికి ఇచ్చిన సమయం బట్టి వందనాలు. ముఖ్యంగా ప్రభావం మా జీవితాలకు ప్రాముఖ్యమైన నీ మాటలను మేము వినడానికి సిద్ధపడి ఉండగా వాటిని విని గ్రహించుకోగలిగినటువంటి మనసును హృదయాన్ని మాకు దయచేయమని, ముఖ్యంగా నిష్ప్రయోజకుడైన దాసుడైనటువంటి నన్ను మీరు విసురుసాలను వచ్చి నాతో మాతో అందరితో మీరు మాట్లాడమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉచితమైన దయను బట్టి మరొక పర్యాయము దేవుని యొక్క సన్నిధానంలో ఈ రీతిగా మనందరము సమకూడి సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి సన్నుతించడానికి దేవాది దేవుడు మనకిచ్చిన ఈ సజీవమైన జీవితాన్ని బట్టి మనందరి పక్షాన సృష్టికర్త అయిన దేవునికి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చదవబడినటువంటి లేఖన భాగాలను ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పాత నిబంధన పాఠంలో నుండి మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం నుండి 9వ వచనం వరకు చదువుగా మనం విన్నాము. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం నుండి 9వ వచనం వరకు. నూతన నిబంధనలో నుండి మత్తయి సువార్త 2వ అధ్యాయం 12 వచనాలు చదవగా మనము విన్నాం. ఈ లేఖనంలో ఉన్నటువంటి మాటలను మనము ప్రభు యొక్క కృపను బట్టి కొన్ని మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి అన్వయించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన శ్రేష్టమైన సదవకాశం. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రిస్మస్ అనంలోని మనకు జ్ఞాపకం వచ్చేటువంటి ఏమిటంటే, సహజంగా బహుమతులు బాగా జ్ఞాపకం వస్తాయి. ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోవటం, లేదా మన స్నేహితులకు బహుమతులు ఇవ్వటం, మన స్నేహితులు ఒకవేళ ప్రభుని అంగీకరించినటువంటి వారైనప్పటికీ పూర్వదినాల్లో గ్రీటింగ్స్ బహుమతిగా పంపించడం, ఇలాంటివి కూడా క్రిస్మస్ దినాల్లో జరుగుతుండేటువంటి కాలం. ఒకసారి వారి కుమారుడు సుదూర ప్రాంతంలో ఉండి ఇంటి దగ్గర వారి యొక్క తల్లి ఒకటే ఉందంట. తల్లిగారు ఒకటే ఉంటే క్రిస్మస్కి ఒక బహుమతి పంపించాలనుకున్నాడంట కుమారుడు తన తల్లిగారికి. ఆ దినాల్లో చాలా విలువైనటువంటి ఒక పక్షిని కొన్నాడంట తన తల్లి కొరకు. ఆ పక్షిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఒక 40 మాటలు మాట్లాడుద్ది, ఒక 40 మాటలు మాట్లాడుద్ది, ఒక 50 మాటల పాడుతుందంట ఆ పక్షి.
ఈ దినాలంటే ఎవరు ఒంటరిగా లేరు. ఒంటరిగా ఉన్నటువంటి మనిషే లేదు. ఒంటరిగా ఉండాలనేటువంటి బాధ కలిగినటువంటి వారే లేరు. ఎవరింట్లో లేకపోతే అంత ఎక్కువ సమయం టీవీ చూస్తూ గడిపేయించేటువంటి ఆసక్తి కలిగిన వారు అధికంగా ఉన్నారు. కాబట్టి ఈ దినాల గురించి కాదు, ఆ దినాల్లో పాత దినాల్లో తల్లిగారు ఒకటే ఉందని చాలా విలువ పెట్టి, లక్షల విలువ పెట్టి ఆ తల్లికి బహుమతి పంపించారు. ఆ పక్షి పంపించిన తర్వాత క్రిస్మస్ అయిపోయింది. క్రిస్మస్ అయిపోయిన తర్వాత మళ్ళా తల్లిగారికి చేరిందో లేదో తెలుసుకోవడానికి ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం చదువుకుంది. తిరిగి తల్లి కుమారుడికి ఉత్తరం రాసింది. ఏమని రాశాడంటే, ఆ మొదటి తల్లికి రాసినటువంటి ఉత్తరంలో, అమ్మ, క్రిస్మస్కి నేను పంపించినటువంటి బహుమతి బాగుందా అని అన్నాడు. అంటే ఒంటరిగా ఉన్న తల్లితో కొంచెం సంభాషిస్తుందని, కొన్ని పాటలు పాడుతుంటే విని ఆనందిస్తుందని ఉద్దేశంతో ఆ పక్షిని పంపించాడు. అమ్మ, క్రిస్మస్కి నేను పంపించిన బహుమతి బాగుందా అంటే, ఈ విధంగా తిరిగి రాసినటువంటి ఉత్తరం కుమారుడికి చేరింది. కుమారుడు ఆ ఉత్తరం చదువుతున్నప్పుడు, నువ్వు క్రిస్మస్ పంపించినటువంటి ఆ బహుమతి బహు రుచిగా ఉందా అన్నమాట. ఏంటి అర్థం కాలేదా? శుద్ధని పండుగ రోజు కైమా చేసేసింది తల్లి. చేసి జీవితంలో ఎప్పుడు అంత రుచికరమైన దాన్ని నేను తినలేదురా, చాలా రుచిగా ఉన్నదా అని. అలాగే క్రీస్తు ప్రభువారు బహుమతిగా మనకి ఈ భూలోకంలోనికి వస్తే కొన్ని పర్యాయంలో ఆ బహుమతి యొక్క విలువ మనం తెలియకుండా జీవిస్తుంది. ఆ తల్లికి ఆ బహుమతి విలువ తెలియక దాన్ని ఎంత నిర్దాక్షిణ్యంగా కోల్పోయిందో, అలాగే మన యొక్క క్రైస్తవ జీవితంలో అనేక మందిని ఆ క్రీస్తు అనేటువంటి బహుమానాన్ని, ఆ బహుమానంలో ఉన్నటువంటి ప్రత్యేకతను, ఆ బహుమానంలో ఉన్నటువంటి శ్రేష్టతను మనం గుర్తించలేక కొన్ని పర్యాయంలో ఆ బహుమతికి మనం దూరం చేసుకునేటువంటి పరిస్థితి ఈ లోకంలో అనేక చోట్ల మనం చూస్తూ ఉన్నాం. మనకంటే ముందుగా క్రిస్మస్ చేసేది ఎవరు చెప్పండి? మనకంటే ముందుగా క్రిస్మస్ చేసేది స్టార్ ఎవరు కడతారు? మనకంటే ముందుగా స్టార్ ఎవరు పెడతారు? క్రిస్మస్ ట్రీ ఎవరు పెడతారు? క్రైస్తవులు అంటే మనకంటే ముందుగా వ్యాపారస్తులు కట్టారు. ఆ బహుమతులు, ఆ నక్షత్రాలు ఎన్ని కూడా అతను ఎందుకు పెడతారు? తన వ్యాపారం, అందులో ఉన్నటువంటి శ్రేష్టత, అందులో ఉన్నటువంటి ప్రత్యేకత అతనికి తెలియదు. అలాగే మన జీవితాలు కూడా అందులో ఉన్నటువంటి ప్రత్యేకత, విలువ తెలియనటువంటి సందర్భాలు అనేకము మన జీవితంలో నుంచి దొరికిపోతున్నటువంటి సందర్భాలు ఎన్నో. అయితే ఈ దినాన క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా నూతన నిబంధనల నుండి చదవబడినటువంటి లేఖన భాగం అదంతా నేను చెప్పలే అవసరం లేదు. ఎంతో మంది దైవ సేవకుల ద్వారా మాట్లాడుతూ వినుంటాం. ఒక నక్షత్రం ఆకాశంలో తార వెలిసింది. అది చూసినటువంటి కొందరు జ్ఞానులు దాన్ని వెంబడించడం మనం చూస్తున్నాం. ఆ వృత్తాంతం అంతా కూడా. అయితే దేవుని యొక్క వాక్యం, వారు ఆకాశంలో ఆ నక్షత్రాన్ని చూసినప్పుడు, తూర్పు దిక్కున వారు ఆ నక్షత్రాన్ని చూసినప్పుడు వారిలో క్రిస్మస్ ప్రారంభమైంది. ఈ జ్ఞానుల యొక్క క్రిస్మస్ అంటే జ్ఞానుల యొక్క ఆరాధన. క్రిస్మస్ అంటే మనకు తెలుసు, క్రీస్తుని ఆరాధించుట. ఈ దినము ఆ జ్ఞానుల యొక్క ఆరాధన అంటే జ్ఞానుల యొక్క దేవుని మహిమపరిచిన విధానం మన జీవితంలో ఉండాలి అనేటువంటిది మరొకసారి పరిశీలించుకునేటువంటి కృపాదేవాది దేవుడు. అంటే ఆ బహుమతి యొక్క విలువ, రక్షకుడుగా వచ్చిన ఆ క్రీస్తు అనేటువంటి బహుమతి యొక్క విలువ వారు గ్రహించినట్టుగా మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మనము గ్రహిస్తున్నామా?
అందుకే కొలసీ పత్రికలు అంటారు 3వ అధ్యాయము 1వ వచనంలో, మీరు క్రీస్తు కూడా లేపబడినటువంటి వారైతే. ఎవరు? మీరు క్రీస్తు కూడా లేపబడినటువంటి వారైతే పైనున్న వాటినే వెతకుడి. ఎందుకు పైనటువంటి వాటిని వెతకాలని అనుకుంటే, అక్కడ తండ్రి కుడి పార్శ్వమున క్రీస్తు ఆసీనుడై ఉన్నాడు. ఈ జ్ఞానులు పైనున్నటువంటి ఆ నక్షత్రాన్ని చూచారు. అందులో ఏదో ఒక ప్రత్యేకత వారు గ్రహించి వారి యొక్క ఆలోచన విధానం మారిపోయింది. ఆ నక్షత్రం యొక్క విశిష్టత ఏమిటో, ఆ నక్షత్రం యొక్క పుట్టడానికి గల కారణం ఏమిటో వారు స్పష్టంగా వారికి అర్థమైపోయింది. ఏమిటంటే, ఆ నక్షత్రమును చూచి ఏదో ఒక రాజు పుట్టాడు. ఆయన సామాన్యమైనటువంటి రాజు అయితే కాదు, భూ సంబంధమైనటువంటి వాడైతే కాదు, పర సంబంధమైనటువంటి ఒక రాజు పుట్టారు అనేటువంటిది వారికి అర్థమైంది. అందుకే ప్రభువారు కూడా అంటాడు కదా, కృష్ణుడు ప్రియమైనటువంటి దేవుడు బిడ్డరా, మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో ఆయన అంటున్నటువంటి మాట, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని ఎప్పుడైతే ఎదగాలంట, మొదట వీరు పైన ఉన్నటువంటి ఆ నక్షత్రాన్ని చూసి, అంటే భూ సంబంధమైనటువంటి వాటిపైన వారి దృష్టిని కేంద్రీకరించకుండా పర సంబంధమైనటువంటి దాని వైపు వారి దృష్టిని కేంద్రీకరించారు. అంతమాత్రమే కాదు, కానీ ప్రభువు చెప్పబడినటువంటి రీతిగా వారు మొట్టమొదటిగా దానిని వెతకటానికి, ఆయన ఎవరో, ఆ వ్యక్తి ఎవరో, ఆ గొప్పవారెవరో, ఎందుకు ఈ భూలోకాలకు వచ్చారో అనేది తెలుసుకోవడానికి వారు ప్రయాసపడ్డారు. మొట్టమొదటిగా ఆ చదవబడినటువంటి వాక్య భాగంలో మనం గమనిస్తే వారి ప్రయాణము దేనితో కూడింది అంటే ప్రయాసతో కూడినది. వారి యొక్క ప్రయాణము ప్రయాసతో కూడినది. ఇక మనం వాళ్ళ గురించి ఆ యొక్క కుటుంబ నేపథ్యం మనకి పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలియపరిచేది. కానీ మనం ఇలా ఆలోచిస్తే వాళ్ళకి వివాహమైందో వివాహం కాలేదో మనకు తెలియదు. కానీ తప్పనిసరిగా తల్లిదండ్రులు లేని వారు తప్పనిసరిగా ఉండి తీరాలి, లేకపోతే బంధువులు ఉండి తీరాలి. తల్లిదండ్రులు కాలం అవి తీరిపోయినా ఎవరో రక్త సంబంధికులు, ఎవరో కుటుంబ సభ్యులు అనేటువంటి వారు ఉండాలి. ఇప్పుడు మీరు ప్రయాణం ప్రారంభిస్తూ ఉన్నారు, దేనితో? ప్రయాసతో కూడిన ప్రయాణం. వారి మాటలు బట్టి మనం చూస్తే, చూడండి, తూర్పు దేశం బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, అంటే యేసుక్రీస్తు పుట్టాడు. ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి అంటే వారు ఎక్కడి నుంచో ప్రయాణమై యెరూషలేముకు వచ్చినటువంటి పరిస్థితి మనకు అక్కడ కనబడుతుంది. నేటి దినాల్లో మనం గమనిస్తే క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుడు బిడ్డారా, వారి ప్రయాస ఎంత గొప్ప ప్రయాసం మనకు అర్థమవుతుంది. క్రీస్తు పుట్టుకేస్తాం, క్రిస్మస్ అంటేనే క్రీస్తు పుట్టుకేస్తాం. క్రీస్తు పుట్టుకలో మనం ఏం చేస్తాము? వలలు ఉంటారు, జ్ఞానులు ఉంటారు. జ్ఞానుల యొక్క వస్త్రధారణ రిచ్గా ఉంటుంది, వలల యొక్క వస్త్రధారణ చాలా పూరుగానే చూపిస్తాం. ఇంకోటి ఏంటంటే, జ్ఞానులకి ఒక కిరీటం కూడా పెడతాం, జ్ఞానవంతులు అని. 2024 సంవత్సరాల క్రితము వారి పరిస్థితి అయ్యా. మనం ఇప్పుడు లోకానికి చూపిస్తున్నటువంటి జ్ఞానులు 2024 సంవత్సరాల క్రితము వారి యొక్క మనవుడిగా వేసేటువంటి అంత కాస్ట్లీ డ్రెస్ వారు వేసుకుంటారా? కిరీటాలు పెట్టుకొని మేము జ్ఞానం అని వారు ప్రత్యక్షంగా చెప్పుకొని ఉంటారా? అయితే వారి ప్రయాస ఎంతకాలం జరిగింది? ఇంచుమించు 2 సంవత్సరాలు వారి యొక్క ప్రయాస, వారి ప్రయాస 2 సంవత్సరాలు. ఎందుకో తెలుసా? ఆ పైన ఉన్నటువంటి వాటిని వెతకడానికి. ఆ పైన ఉన్నటువంటి వ్యక్తి ఎవరో భూలోకంలోకి వచ్చాడు, భూలోక సంబంధిగా ఆయన వచ్చాడు. ఎవరో ఆ వ్యక్తి అని గ్రహించడానికి వారి ప్రయాస ఎంత ప్రయాసంతో కూడిందంటే, వారు 2 సంవత్సరాలు ఈ దినాల్లో ఉన్న రీతిగా అన్ని సౌకర్యాలు లేవు, అన్ని సౌఖ్యాలు లేవు,
అనేకమైనటువంటి ఇరుకులతో ఇబ్బందులతో కూడినటువంటి పరిస్థితి. ఇంకా ఆ పక్క దేశంలో అవి ఎలా ఉంటాయి, ఎద్దులు పల్లాలు కొండలు మెట్టలు గుట్టలుగా ఉండేటువంటి ప్రయాణం వాళ్ళు. అలా ప్రయాణం చేసినటువంటి వలలో అలాంటి వస్త్రధారణ చేసి ఉండదు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఒక ఈ విధంగా చెప్పుకుండొచ్చు, ఏమంటే తూర్పు దేశంలో మేము ఒక నక్షత్రాన్ని చూసాం, మేము బయలుదేరుతున్నాం. ఎక్కడికో తెలియదు. నక్షత్రం చూపిస్తే ప్రయాణం కావాలి, ప్రయాణం జరుగుతూ ఉంది. ఎక్కడికో తెలియదు. ఎక్కడికి పోతున్నారో తెలియదు. అయితే ఎక్కడ పుట్టాడో తెలియదు. అయితే ఎక్కడ పోతున్నారో, ఎక్కడ పుట్టాడో, ఎవరో అని ఏమీ తెలియకుండా మీ ప్రయాణం ఏంటో, ఎలా పోతారు అని అనుకుంటే కొంతగా మనం అలా చెప్తే మనం ఒక అమాయకులానో లేక ఏదో తెలియనటువంటి వారుగా లోకము గుర్తించేటువంటి పరిస్థితి ఉంది, అవమానపరిచేటువంటి పరిస్థితి ఉంది. ఏంటో కేవలం పిచ్చి పట్టిందా అనుకునేటువంటి ఆలోచన కూడా ఉంది. లోకము ఏమనుకుంటున్నారు, మాకు తెలియదు, ఆయన ఎక్కడ పుట్టాడో తెలియదు, ఆయన ఎవరో మాకు తెలియదు, కానీ మేము ఎందుకు పోతున్నామంటే వెతకడానికి వెళ్తున్నాం. ఆ విషయం మనం చెప్తే మనం కూడా అలాగే ఆలోచన చేస్తాం. ఎక్కడ పోతున్నట్టు తెలియదు, ఎవరి కోసం పోతున్నట్టు తెలియదు, ఎందుకోసం పోతున్నట్టు తెలియదు అని అంటే అసలు ఈ ప్రయాణం యాక్చువల్గా పోతా ఉన్నప్పుడు ఆ వ్యక్తిని అలా అడిగినప్పుడు ఆయన ఏది కూడా తెలియదు అన్నప్పుడు ఆ వ్యక్తిని ఒక విచిత్రమైనటువంటి వ్యక్తిగా ఆలోచన చేసేటువంటి ప్రమాదం ఉంది. అవన్నిటికీ కూడా వాటన్నిటికీ కూడా సదుపాయాలు లేకపోయినా, సౌకర్యాలు లేకపోయినా, రవాణా అవకాశాలు లేకపోయినప్పటికీ వారు పైన ఉన్నటువంటి వ్యక్తిని వెతకడానికి, ఆయన నీతిని రాజ్యంలో వెతకడానికి వారు ప్రయాసపడేటువంటి ప్రయాసం కనబడుతుంది. ఇంకా మనం చూస్తే రెండవ వచనంలో యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి, తూర్పు దిక్కున మేము నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చినమని చెప్పి. యూదుల రాజుగా పుట్టిన ఎక్కడికి వచ్చారు? వీళ్ళు యెరూషలేముకు వచ్చారు. యెరూషలేముకు వచ్చి వారు అడుగుతున్నటువంటి మాట 3వ వచనంలో, హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతనుతో కూడా యెరూషలేము వారందరూ కలవరపడింది. ఎవరైనా హేరోదు రాజు? ఆల్రెడీ పరిపాలన చేస్తున్నటువంటి ఒక రాజు ఉన్నాడు హేరోదు. ఇతను ఎదురేమో చేస్తారు, ఒక అన్యుడైనటువంటి హేరోదు ఎజేము వంశానికి సంబంధించినటువంటి వ్యక్తి రాజ్య పరిపాలనలో రోమా సామ్రాజ్యం కింద ఒక రాజుగా, సామంత రాజుగా యెరూషలేము ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి. ఆ ప్రాంతానికి వచ్చి వారు అడుగుతున్నటువంటి మాట, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ అంటున్నాడు. ఆల్రెడీ యూదుల రాజు ఆయన వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. ఇంకో రాజు పుట్టడం ఏమిటి? యూదుల రాజుగా హేరోదు పరిపాలన చేస్తున్నాడు. మరొక రాజు పుట్టడం ఏంటి? క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ మనం చూస్తూ ఉంటే వారు ఆయనను ఏం చేయడానికి వచ్చారంట? పూజింప వచ్చితమని చెప్పింది. ఎక్కడ కూడా రాజుని గౌరవిస్తారు కానీ పూజించరు. దేవుణ్ణి మాత్రమే పూజిస్తారు, రాజుని గౌరవిస్తారు. రాజును గౌరవించాలి, దేవుణ్ణి పూజించాలి. అయితే మీరు అంటున్నటువంటి మాట వారు ప్రయాసపడి అక్కడికే వచ్చి వారు అంటున్నటువంటి మాట ఏంటంటే, ప్రయాసపడి వచ్చి యూదు రాజు దగ్గరికి వచ్చి రాజు ఉన్నటువంటి ప్రాంతంలో సంచరిస్తూ యూదుల రాజుగా పుట్టిన వాడు అంటే ఆ మాట మనకు ఏమర్థం చేస్తుందంటే, ప్రస్తుతం పరిపాలిస్తున్నటువంటి యూదుల రాజు ఆయన పూజారుడు కాదు. ప్రస్తుతం పరిపాలిస్తున్నటువంటి యూదుల రాజు ఆయన పూజారుడు కాదు. పూజింపదగినటువంటి వారు ఒకరు ఉన్నారు, ఆయన పూజించడానికి వేయించాం. ఇప్పుడైతే మిమ్మల్ని పరిపాలిస్తున్నటువంటి ఆ యూదా రాజు అయితే, ఆ హేరోదు అయితే పూజింపడానికి అర్హుడు కాదు. పుట్టినటువంటి రాజును మేము పూజింపవచ్చితే
వారి ప్రయాసం చూడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు 4వ వచనంలో చూస్తే, కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులు అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగారు. అందుకు వారు, యోదయ బెత్లెహేములో, ఏలయనగా యోదయ దేశపు బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానంలో ఎంత మాత్రం అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చని ప్రవక్తల ద్వారా రాయబడి ఉన్నది. ప్రవచనాలు ఉన్నాయి మనకి. మనం చదువుకున్నటువంటి మీకా, ఇలాంటి వారు ఆ ప్రవచనాలు ప్రవచించినట్టు మనకు లేఖనాలు ఆధారంగా ఉన్నాయి. వారి ప్రయాస పడి అక్కడికి వచ్చినప్పుడు రాజు అప్పుడు పరిపాలిస్తున్నటువంటి ఆ హేరోదు అక్కడ ఉన్నటువంటి వారినైనటువంటి ప్రధాన యాజకులను అనే దేవుడి యొక్క మందిరంలో నిత్యము ధూపం వేసేటువంటి ఆ ప్రధాన యాజకులను శాస్త్రులు, వీరి వృత్తి ఏమిటంటే లేఖనాలను మరొక దాంట్లో ఎత్తి రాసేటువంటి వృత్తి. అంటే వీరి ఇరువురు కూడా లేఖనాలు చాలా క్షుణ్ణంగా తెలిసి ఉంటాయని వారి ఇరువురు పిలిచి ఎక్కడ పుట్టారు అని చెప్పారు. యోదయ దేశపు బెత్లెహేములో. ఎక్కడ? యోదయ దేశపు బెత్లెహేము. చాలా స్పష్టంగా ఇదే నేను మీకు జ్ఞాపకం. వారి ప్రయాస అంత దూరం నుండి వారి ప్రయాస ఉంది, కానీ ఎక్కడి నుంచో కొన్ని వందల కిలోమీటర్లు సుఖమనక సౌఖ్యమనక వారికి సదుపాయాలు లేకపోయినా ఎంతో కష్టపడి ఆఖరికి యెరూషలేము దాకా వారి ప్రయాణం చేశారు. ఆ ప్రయాణం చేసేటువంటి వారి యొక్క ప్రయాస అయితే మనకు కనపడుతుంది, కానీ యెరూషలేములో దేవాలయంలో ఆ దేవుడి యొక్క లేఖనాలను ఎత్తి రాసేటువంటి శాస్త్రంలోనూ ఈ యొక్క ఆలోచన లేదు. ఏం ఆలోచన లేదంటే ఎక్కడ పుట్టారని చెప్పండి? యోదయ దేశము బెత్లెహేములో. యోదయ దేశము బెత్లెహేములో. ఏమన్నా మొన్న హౌస్ విజిటింగ్ పోయినప్పుడు మనకు దగ్గరలో రైల్వే గేట్ దాటం అనేది భీమవరం ఉంది. మరొక భీమవరం ఉంది. ఇక్కడ ఉండి భీమవరం, మా ఊరు పక్కనే భీమవరం ఉంది. ఈ 3 భీమవరం మీకు తెలుసుకుంటున్నాను. నేను భీమవరం కొండి అంటాను. ఏ భీమవరం అడుగుతారు? ఏ భీమవరం అడుగుతారు? 2-3 భీమవరాలు ఉన్నాయి. ఏ భీమవరం అడుగుతారు? పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా యోదయ దేశపు బెత్లెహేములో ఉన్న యోదయ దేశ బెత్లెహేములో పుట్టాడు. యోదయ బెత్లెహేములో. ఎందుకు ఈ యోదయ బెత్లెహేములని పర్టికులర్గా ఆ దేవుడి యొక్క మాటలు రాయించబడ్డాయంటే, మరొక బెత్లెహేము ఉందండి. మరొక బెత్లెహేము ఉంది. ఈ ఒక్క యోదయ దేశంలో ఉన్నటువంటి బెత్లెహేము కాదు. మీకు 250 కిలోమీటర్లు మా ఊరు పక్కన ఉన్నటువంటి దేవాలయం కాదు. మీకు 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల దగ్గర ఉన్నటువంటి దేవాలయం మనం ఉంటుంది. అక్కడ యెరూషలేముకు ఈ యోదయ దేశపు బెత్లెహేము ఒక 3-4 కిలోమీటర్లు ఉంటుంది. మరొక బెత్లెహేము 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. అది జెబూలూనీయులకు యెహోషువ కాలంలో పంచిపెట్టినటువంటి బెత్లెహేము. చూడండి, ఆ విషయాన్ని కూడా మీరు చూస్తే యెహోషువ గ్రంథము 19వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 19వ అధ్యాయాన్ని మనం గమనిస్తే అక్కడ బెత్లెహేము మనం చూస్తాం. యెహోషువ గ్రంథము 19వ అధ్యాయం. 19వ అధ్యాయంలో 19వ అధ్యాయంలో 19వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే 10వ వచనంలో 3వ వంతు చీటి వారి వంశము చొప్పున జెబూలూనీయుల పక్షమును వచ్చెను. వారి స్వాస్థ్యపు సరిహద్దు చారీదుల వరకు సాగెను. వారి సరిహద్దు పడమర వైపు మరల వరకును దర్భాషు వరకును సాగి యొక్నెయాము వరకు ఎదురుగానున్న ఏటి వరకు వ్యాపించి శరీరు నుండి సూర్యోదయం దిక్కున త్రిశోతాబోరు సరిహద్దుల వరకు దాబేరతు నుండి యాఫీతు ఎక్కి అక్కడి నుండి తూర్పు గిట్టు గిత్తెహేసేము వరకు చిరు వరకు సాగి వ్యాపించి నిర్మాణం పోయింది. దాని సరిహద్దు 14వ వచనంలో
దాని సరిహద్దు అన్నాతోను వరకు ఉత్తర దిక్కున చుట్టుకొని అక్కడ నుండి ఇప్తాయిలు లోయలు నిలబడి కట్టాలు నహాలను షిలోను ఇతర బెత్లెహేమును 12 పట్టణములు వాటి పల్లెలు. ఈ బెత్లెహేము జబూలూనుకి ఇచ్చినటువంటి బెత్లెహేము. ఇప్పుడు ఎక్కడ చెప్తున్నటువంటి బెత్లెహేము ఏదంటే యూదయ దేశపు బెత్లెహేము. అక్కడ పరిశుద్ధ వారికి తెలిసినటువంటి లేఖనాలు ఏమని తెలుసా? వారికి తెలుసు ఆ నక్షత్రం యాకోబు నుంచి ఉదయిస్తుందని వారికి తెలుసు. ఆ రాజు పుట్టబోతున్నాడు విమోచకుడు అని తెలుసు. ఎక్కడున్న వారికి తెలుసు? ఇక్కడ సెంటరీ మెమోరియల్ సెంటరీ బ్యాప్టిస్ట్ చర్చిలో ఉన్నటువంటి వారికి మనకు తెలుసు మన దగ్గరలో ఉన్నటువంటి భీమవరంలో పుడుతున్నాడని. కానీ 250 కిలోమీటర్లో ఉన్నటువంటి ఆ భీమవరంలో ఈ భీమవరంలో ఉన్నటువంటి క్రీస్తును చూడటానికి వచ్చారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మనము అక్కడికి పోలేదు చూడటానికి. యెరూషలేము పక్కన 3-4 కిలోమీటర్లు ఉన్నటువంటి ఆ బెత్లెహేములో ఉన్నటువంటి క్రీస్తును చూడటానికి అక్కడ ఉన్నటువంటి ఆ యాజకులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ చూడటానికి వెళ్ళలేదు. కానీ సుదూర ప్రాంతం నుండి ప్రయాసంతో, భయంతో, కష్టంతో వచ్చిన వీరి యొక్క ప్రయాసం ఏంటంటే ప్రభువుని చూడాలి. క్రిస్మస్లో ప్రభువుని చూడకపోతే అది క్రిస్మస్ కానే కాదు. సాధారణమైనటువంటి ప్రయాస కాదు. 2 సంవత్సరాలు అన్నం తిన్నారో, వస్త్రాలు ఉన్నాయో లేవో, ఆ చలి ఎండనక వాననక గాలినక అనేకమైనటువంటి శ్రమలు వచ్చి కష్టపడి మరి ప్రయాణం చేస్తున్నారు. కానీ మనకు ఒక నోట్లో ఒక బ్రష్ వేసుకుని పొలేసుకుని అట్ట తోముతూ పోయినంత దూరంలో ఉన్నటువంటి క్రీస్తును చూడటానికి వారి ప్రయాస లేదు. కానీ ఎక్కడి నుంచో వచ్చినటువంటి వారు క్రీస్తును చూడాలనేటువంటి ప్రయాస వారి ప్రయాణం. ప్రభుని చూడాలనేటువంటి ప్రయాసం అనుకున్నారు. క్రిస్మస్లో ప్రభుని చూడకపోతే అది క్రిస్మస్ కానే చూడాలని ప్రయాసపడాలి. కానీ అక్కడ ఉన్నటువంటి వారికి అంత ప్రయాస, అంత కష్టం ఇవ్వలేదు. అయా జబూలూనులోకి వచ్చినటువంటి శాస్త్రంలో ఉన్నటువంటి ఆ యొక్క బెత్లెహేము కాదు. అంత దూరం మిమ్మల్ని చూడమని చెప్పట్లేదు. మీ ప్రక్కనే ఉన్నటువంటి బెత్లెహేము అనేటువంటి ఊరిలో, యూదయ బెత్లెహేములో ఉన్నటువంటి ఆ ఊరిలోనే క్రీస్తు పుట్టాడు. మీరు పోటానికి మనసు లేదు. కానీ ఎక్కడో యూదుల యొక్క ఆ జ్ఞానం ఎక్కడో పుట్టి ప్రభువుని చూడాలనేటువంటి ఆశ ఉందనో ఆ ప్రయాసంగా తన శరీరాన్ని ఖర్చు చేశారు. ఏం చేశారు? వారి సమయాన్ని ఏం చేశారు? వారికి ఉన్నటువంటి సమస్తాన్ని ఏం చేశారు? ఖర్చు పెట్టారు. జీవితాన్ని ఖర్చు పెట్టారు. ఎందుకు? ప్రభువుని చూడటానికి, ఆ రక్షకుని చూడటానికి, ఆ విమోచకుని చూడటానికి. ఆ ఆకాశంలో కలిగిన ఆ నక్షత్రం ఒక గొప్ప వ్యక్తిని సూచిస్తుంది. ఆ గొప్ప వ్యక్తి ఎవరు చూడాలని ఆతృతతోటి వారి ప్రయాణం మాత్రము ఎన్ని అడ్డంకులు వచ్చినా, వారి ఎన్ని అవరోధాలు దాటుకొని అక్కడ ఆరాధించడానికి వచ్చారో ఒకసారి మనం ఆలోచించాలి. వారికి లేనిటువంటి వసతులు మనకు అన్నీ ఉన్నాయి. వారికి లేనిటువంటి వసతులన్నీ కూడా మనకు దేవుడు అనుగ్రహించాడు. అన్ని వసతులున్నా కూడా ఆ ప్రయాస, ఆ పట్టుదల, ప్రభుని చూడాలి, ఆయన మొదట ఆయన రాజ్యం, ఆయన నీతిని, లేక పైన ఉన్నటువంటి ఆ ప్రభుని చూడాలనేటువంటి ఆశ లేకుండా ఎన్ని క్రిస్మస్ చేసినా అది వ్యర్థమే. జ్ఞానం యొక్క ప్రయాణంలో ప్రయాస సామాన్యమైనది కాదని క్రీస్తునందు ప్రియమైన పిల్లలు. కాబట్టి క్రిస్మస్లో మనము దేని ప్రయాసపడాలి? క్రీస్తుని చూడాలి అనేటువంటి ప్రయాస మన జీవితంలో ఉండాలి. ఆ ప్రయాసపడాలంటే మనము ఖర్చు కాక తప్పదు. ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి సమయం కేటాయించక తప్పదు. వారి జీవితాన్ని కేటాయించారు. 2 సంవత్సరాలు వారి జీవిత విధానాన్ని కేటాయించారు ప్రభుని చూడాలి. మనము ప్రభుని చూడాలి అని అంటే ఆయన అన్నీ తెలుసు వారికి. కానీ అక్కడ యెరూషలేములో ఉన్నటువంటి వారు
అటువంటి కేటాయింపు ఆయనకు ఇవ్వలేదు. నా సహోదరులారా, నా సహోదరులారా, ఈ మాటను తెలియపరచడానికి ప్రధానంగా నా ఉద్దేశం ఏంటంటే, ఇంటర్వ్యూ నుంచి సినిమా మొదటి నుంచే ఉంటాను. దేవుడి మందిరం అంతకంటే గొప్పది, అంతకంటే శ్రేష్టమైనది, అంతకంటే ఉన్నతమైనది. ఆయన గది కాదు. ఆరాధన అంటే మనం ఒక మాటే కాదు. ఆరాధన ఆరంభం నుండి పిలుపు వాక్యం కానించి ముగింపు వరకు మధ్యలో జరిగేది ప్రతిదీ కూడా ఆరాధన. ఆయన వరకు మనం సమయం కేటాయించాలి. ఆరాధన మనలో ఉండాలి. ఈరోజు ప్రభు దినం, నా కొరకే ప్రాణం పెట్టి మనం గురించి తిరిగి లేచిన విజయోత్సవ దినము. ఈ దినంలో ఆయన కనపడాలి, ఆయన సన్నిధానంలో ఆయన నేను చూడాలి అనే ఆశ నాకు. ఏదో కొంత టైం మిగిలింది, రేపు కొద్ది నిమిషాలు గడపదాం అనేటువంటిది అది పొరపాటు. ఈ యోదయ ప్రాంతంలో, యెరూషలేము ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి తత్వం, విధానం అదే. కానీ ఎక్కడో ఉన్నటువంటి వారి యొక్క తత్వం, వారి యొక్క విధానం ఏంటంటే చూడాలి చూడాలి చూడాలి, ఎవరు ఆయన ఎవరు ఆయన ఎవరు. మన క్రిస్మస్లో మనం ఒక ప్రత్యేకమైనటువంటి నిర్ణయానికి రావాలి. అది ఏమిటి అంటే, ప్రభువుని చూడటానికి నేను ముందుగా వెళ్ళాలి. నాకు దూరమే కాదు, ఎన్నో వందల కిలోమీటర్లు ప్రయాసపడి వాళ్ళు కనుక ప్రక్కన ఉన్నటువంటి దేవుడి యొక్క సన్నిధానంలో నేను ఉండటానికి ఆ ప్రయాస తప్పేమిటి అనేటువంటిది మనము ఆలోచించేయాలి. ఆ ప్రయాస ఎప్పుడైతే మనలో ఉంటుందో, మన ప్రయాస ఎప్పుడు క్రీస్తు యేసునందు వ్యర్థం కాదని మనము గుర్తించాలి. 10వ వచనం, 10వ వచనంలో, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంట్లోకి వచ్చారు. వచ్చి తల్లి మరియను ఆ శిశువుని చూచి, వారి ప్రయాస అర్థమైందా? సఫలమైందా? ఎవరు చూశారంట? 2 సంవత్సరాలు ప్రయాసపడ్డారే. ఆ ప్రయాసంలో కొంచెం 2 సంవత్సరాలు ఆలస్యం కావడానికి కూడా కొంత వాళ్ళు ఆ నక్షత్రాన్ని విడిచికొని మరి ఆ కొన్నిసార్లు ఎంత మనం ధ్యానించబోతుంది ఆలస్యం అవుతుంది కనుక నక్షత్రాన్ని విడిచి రాజు మీద ఆధారపడ్డారు, తెలిసిన ప్రజల మీద ఆధారపడ్డారు. కాబట్టి కొంతవరకు దారి తప్పి ఆ నక్షత్రం వారికి దారి చూపించారు. మళ్ళా వారు మార్గానికి వచ్చినప్పుడు ఆ నక్షత్రం దారి చూపించింది. దారి చూపించినప్పుడు ఇప్పుడు ఆ ప్రభు ఉన్నటువంటి ఇంటిలోనికి వచ్చి ఎవరు చూశారు? ఎవరు చూశారు? ప్రభువును చూశారు. వారి ప్రయాసం ప్రభునందు వ్యర్థం కాలేదు. ప్రభునందు వ్యర్థం కాకుండా వారు దేనికైతే ప్రయాసపడ్డారో ఆ ప్రయాసంలో ప్రభువుని చూచారు. ప్రభువుని చూడాలని చూస్తారు. ఎప్పుడైతే మనకు ఆయనకు ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇస్తామో అప్పుడు తప్పనిసరిగా ఆయన కొరకు సమయాన్ని మనం కేటాయిస్తామో, ఆయన పట్ల ఒక ప్రత్యేక శ్రద్ధ మనం వహిస్తామో, అప్పుడు తప్పనిసరిగా దేవుడిని మనం చూస్తాం. చూడకపోతే రకరకాలుగా మాట్లాడతాం, చూడకపోతే రకరకాలుగా మాట్లాడతాం. అందుకే భక్తులైనటువంటి దేవుడు ఒక మాట అంటారు. చూడండి, క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుడి బిడ్డగా 42వ అధ్యాయం 5-6 వచనంలో మనం చూస్తే, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూస్తున్నాను. కావున నన్ను నేను ఏం చేస్తున్నాడంట? అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. ప్రభువా, నేను దీని గురించి విన్నాను, ఏదో చెప్తా ఉంటారు, ఏదో చేస్తూ ఉంటారు అనేటువంటి ఆలోచన. ఎవరంటుంది? భక్తులు, నీతిమంతులు, యథార్థవంతులు, పాపం లేనటువంటి ఒక వ్యక్తి యోగు అంటున్నటువంటి మాట, దేవుడి ద్వారా సాక్ష్యం పొందిన ఒక భక్తులు అంటున్నటువంటి మాట, వినికిడి చేత నిన్ను కూర్చిన వార్త నేను వీటిని, అయితే ఇప్పుడు కన్నులారా. ఎప్పుడైతే ఆయన చూస్తామో మనమే కాదు,
నేనేంటో అర్థం అవుతుంది. నేను ఎప్పుడైతే ప్రభు ఎదుట నిలబడతానో అప్పుడు నేను అర్థమవుతుంది. వచ్చినప్పుడు అందరం కూడా అంతకుముందు నిలబడి ఏమేమి పరిస్థితులు బాగున్నాయి మన ముఖంలో, మన శరీరంలో, లేకపోతే మన యొక్క దుస్తులు ఏది బాగున్నాయని కూడా సరి చేసుకుని దేవుని మందిరం అందరం చోటుకు వస్తున్నాం కాబట్టి సరి చేసుకుని వచ్చే ఒక అర్థం, ఆ అర్థం అనేటువంటి వాక్యం ఎదుట మనం నిలబడితే మనలో ఏమి లోపం ఉందో అది ఉంటారు. వినికిడి చేత విన్నప్పుడు ఆయన భక్తులుగా, మహాభక్తులుగా, మహోన్నతులుగా, అబ్బ నాకన్నా భక్తులుగా లేడు అనుకున్నాడేమో యోగు. కానీ ఇప్పుడు కనులా చూసినప్పుడు నన్ను నేను అసహించుకొని ధూళిలోను దుమ్ములోను పడి పశ్చాత్తాపడుతున్నాను. ప్రియమైన వాళ్ళ ఎంత భక్తులండి, ఎన్ని శ్రమలు వచ్చినాయి. ఆఖరికి వారి కూడా అసహించుకున్న సమయంలో కూడా దేవుడు విడవలేదు. ఇప్పుడు ప్రభుని కన్నులారా చూసినప్పుడు నాది కూడా ఒక భక్తి, అసలు నేను కూడా ఒక మనిషినేనా, తనను తాను అసహించుకున్నాను. ఎప్పుడైతే వాక్యం అనేటువంటి క్రీస్తు ఎదుట మనం నిలబడతామో ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలు కనపడతాయి. ఆ రహస్య పాపాలు చూసినప్పుడు ఎంత నీచిగా, ఎంత దౌర్భాగ్యంగా, ఎంత ఎదవనే అనిపిస్తుంది. ప్రభుని చూడటం సామాన్యమైనటువంటి పని కాదు. చూసినప్పుడు మనల్ని సరి చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. చూడనప్పుడు నాకు నేనే భక్తుని, మీకు మీరే భక్తులు. చూడనప్పుడు నాకు నేనే విశ్వాసని, మీకు మీరే విశ్వాసులు. చూడలేనప్పుడు నాకు నేనే పరిశుద్ధిని, మీకు మీరే పరిశుద్ధులు. చూచినప్పుడు అసలు నేను ఎవరు అనేది నాకు ఎందుకు ప్రయాసపడాలంటే, ప్రభుని చూడడానికి ప్రయాసపడాలంటే ఆ ప్రభుని చూస్తే అసలు నేను ఎవరిని, నేనేమిటి, నా బ్రతుకేమిటి అనేది బహిర్గతం కావాలంటే ప్రభు యొక్క సన్నిధానంలోనే అది బహిర్గతం అవుతుంది. కాబట్టి ఆ ప్రభుని చూడడానికి మనం ప్రయత్నం చేయాలి. చూడప్పుడు యోగు రకరకాలు అనుకున్నాను. చూసిన తర్వాత అతను స్థితి ఏంటో చూశారు. చూసిన తర్వాత 2వ అధ్యాయంలో మరి ఎలా పడ్డారు, ఏమన్నారంట 2వ అధ్యాయంలో లూకా సువార్త 2వ అధ్యాయంలో 10వ వచనంలో మనం చూస్తే అక్కడ రాయబడినటువంటి మాట, వారు చూచి ఎలా ఆ నక్షత్రం చూచి ఆనందభరితులయ్యారా, అత్యానందభరితులయ్యారా? చెప్పలేనటువంటి ఆనందం, చెప్పలేనటువంటి ఆనందం. మరోసారి గుర్తుపెట్టుకోండి, సంతోషం వచ్చేది భూ సంబంధమైనది, ఆనందం అసంబంధం. మనందరం సంతోషించాలంటే సాయంకాలం 1:30 మంచి ఏర్పాటు చేసుకుని అందరం హ్యాపీగా సంతోషించుకుంటాం. టైం అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఆనందం అనేది ఆత్మకు సంబంధించింది, అవధులు లేని అటువంటి అత్యానందవర్తులయ్యారు. ఆ అత్యానందవర్తులు కావాలి అని ప్రభుని చూడాలి. అత్యానందవంతులు కావాలంటే ప్రభుని చూచినటువంటి వారు ఆయనగా సాగిలపడి ఆరాధించారు. ఆరాధించి వారి దగ్గర ఉన్నటువంటి వాటిని ఆయనకు అర్పణగా ఇచ్చారు. ఇంకో విషయం కూడా చెప్తాను, దేవుని మందిరంలోకి వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో రాకూడదు. ధర్మశాస్త్రం కూడా అదే మాట చెప్పాడు. పాపం ఆయన వచ్చి చూసిన తర్వాత ఆయనకి ఇవ్వాలని నాకు తెలియదు. ఆయన వాళ్ళ దారి ఖర్చులు తెలుసుకున్నారేమో, ప్రయాణంలో ఖర్చుల కోసం తెచ్చుకున్నారేమో, లేక మందిలో ఎవరైనా సహాయం చేస్తే దాచుకున్నారేమో. ఇప్పుడు ఆ దాచుకున్న ధనాన్ని, దాచుకున్నటువంటి ఆ వస్తువులను ఎవరికి ఇవ్వాలని కాశ కలిగింది? ఆయనకి ఇవ్వాలి. లేదు కాదు, ఆ పాపం వారిలో నుంచి వ్యక్తమైంది. ప్రభుని చూడాలి. ప్రభుని చూడనప్పుడు మనం ఏమిటో సుమేరు కూడా ఒక మాట చెప్పాడు, నువ్వు ప్రభుని చూసినంత వరకు చనిపోవయ్యా. ఎంత గొప్ప ఆశీర్వాదం సుమేరుకి. నువ్వు ఆయన చూసినంత వరకు చనిపో, ఆయన చూసిన తర్వాత ఎంత ఆశపడి ఉంటే, ఎంత ఆరాటపడి ఉంటే, ఎన్ని విధాలుగా దేవుడి కొరకు సమయం ఇచ్చించుంటే సుమేరు కంటే అట్టి ఆధిక్యత దేవాది దేవుడు అనుగ్రహించాడు.
సృష్టికర్తనే పేరు పెట్టగలిగినటువంటి, సృష్టికర్తనే తీసుకుని ఆశీర్వదించగలిగినటువంటి ఒక ఉన్నతమైనటువంటి అవకాశం సూర్యుడు కలిగినది. ఎంత ప్రయాసపడి ఉంటాడు తను జీవించినటువంటి జీవితం అంతా కూడా ప్రభు కొరకు. ఎంత ప్రత్యేకంగా జీవించుంటాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ప్రయాసపడాలి. ఎవరిని చూడడానికి? యేసయ్యను చూడటానికి. కొందరు ఎవరెవరో లోక సంబంధమైనటువంటి హీరోలను చూడాలని ఆడపై ప్రయాసపడి ప్రాణాలు కోరుకుంటున్నారు. ఆ ప్రయాస ప్రభు కొరకు ప్రయాస, ప్రభుని చూడాలి. ఇప్పుడు బాగానే ఉంది, ప్రభుని చూచాము. రెండో అధ్యాయం రండి. ప్రాముఖ్యమైన మరో సత్యం మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏమిటంటే మత్తయి సువార్త 2వ అధ్యాయం 12వ వచనం. తరువాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారి, దేవుని చేత బోధింపబడిన వారి. ఏం నేర్పిస్తుందన్నమాట? ఎప్పుడైతే మనం ప్రయాసపడతామో, ఎప్పుడైతే ప్రభుని చూస్తామో, అవును కదా, ప్రయాసపడ్డారు ప్రభుని చూసాం. చాలామంది వారి యొక్క మత విశ్వాసాలను బట్టి మేము ప్రయాసపడి పలానా చోటుకి వెళ్ళాము, మాకు దర్శనం బాగా జరిగింది అని చెప్పుకుంటాం. ఇంతేనా? ప్రయాసపడి మేము వెళ్ళాం, దర్శనం బాగా జరిగింది అంటే మేము చూడగలిగాము, మేము చూడాలనుకున్నటువంటి దాన్ని చూడగలిగాం. అయితే ఈ మాట మనకు నేర్పిస్తున్న సత్యం ఏంటంటే, నువ్వైతే చూచావు, నీవు చూచిన ఆ దేవుడు నీవు చూశారా? అది క్రైస్తవం. అర్థమైందన్నమాట? అర్థమైందా? నేను చూశాను మిమ్మల్ని చూశాను, బాగా చూశాను, ఆ సంతోషపడ్డాను. అయితే మిమ్మల్ని నేను చూశాను అనుకుంటున్నాను, కానీ మీరు నన్ను చూశారా లేదా? లక్షణ క్రిస్మస్ అనేది క్రీస్తులో ఉన్నటువంటి ప్రత్యేకత. భావించేటువంటి ప్రమాదాన్ని గుర్తెరగలిగినటువంటి దేవుడు స్వప్నములు వారికి బోధించి వారిని సరైనటువంటి మార్గంలో నడిపించేది. నువ్వు చూడటం అది ఎంతలో చూస్తావు, కానీ నిన్ను చూడగలిగినటువంటి వారు చూచాడా లేదా? నిన్ను చూడగలిగినటువంటి ఆయన్ను నువ్వు చూస్తున్నావా? ఎవరిని చూస్తున్నావు? ప్రాముఖ్యంగా ఈ క్రిస్మస్ మనం తెలుసుకోవాల్సినటువంటి ఆత్మీయమైనటువంటి సత్యం. ఎంత ప్రయాసపడవచ్చు, ఎంత ఖర్చు వెచ్చించవచ్చు, ఎంత దూరమో నువ్వు ప్రయాసపడిపోవచ్చు, నువ్వు చూచుండొచ్చు, దర్శించుకోవచ్చు, కానీ ఆయన చూచినటువంటి అది నిన్ను చూచింది అనేది ప్రశ్న. వారి ప్రయాస చూచినటువంటి ప్రభువు వారికి ప్రత్యక్షమయ్యాడు. వారికి ప్రత్యక్షమైనటువంటి ప్రభువు వారిని కూడా కన్నులారా చూచాడు. అంటే ఒక అన్నిరాలు బైబిల్లో ఆయన పేరు పెట్టింది. ఏ పేరు? చూచుచున్నా అయ్యా, నువ్వు చూచే ఆ ప్రభుని చూడాలని ఆశ మనలో ఉండాలి కదా, ఆ ప్రయాసంతో ఉండాలి కదా. ఆ చూచుచున్న దేవుని యొక్క కళ్ళ దృష్టిలో నేను పడాలి, నువ్వు పడాలంటే ఆ ప్రయాసంలో ఉండాలి కదా. అది లేనప్పుడు ఆయన మనలో చూచే అవకాశం తక్కువగా ఉండవచ్చు. చూస్తాడు ఆయన కళ్ళ దృష్టి నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద, వర్షం మంచి వారిని చెప్పండి అందరినీ దృష్టిస్తున్నాడు, చూస్తున్నాడు. కానీ ప్రత్యేకంగా ఆయన నీవు తెలియాలి, నేను తెలియాలి అంటే ప్రధానమంత్రి నాకు కూడా తెలుసు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నాకు తెలుసు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా నాకు తెలుసు. కానీ నేను తెలుసా ఆయనకి? నేను తెలుసా? ఎవరో కాదు మాట్లాడాలి. నన్ను మా దగ్గరికి పోనీ అదే తెలిసిన వాడిని అయితే బ్రదర్ రా అంట.
ప్రభువు ఎగిరినటువంటి విశ్వాసంగా ఉన్నాం. ఆఖరిగా ఒక మాట మనం చూస్తాం. కృష్ణుడు సరే, ఇక్కడ ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. చూస్తున్నటువంటి దేవుడిని ఆరోగ్యపెట్టింది పేరు. దేవునికే సృష్టికర్తకే ఒక అన్యులు అన్నారు. మనము ఒకవేళ పెట్టవలసి వస్తే దేవునికి ఏం పేరు పెట్టడం? మనకు అవకాశం వచ్చిందనుకో దేవుడికి ఏదైనా పేరు పెట్టాలి. ఏ పేరు పెట్టగలం? పెట్టాలి నేను చూస్తే మనం ఆయన చూస్తే కదా మనం పెట్టడానికి, ఆయన క్రియ చూస్తే కదా, ఆయన అద్భుతాన్ని చూస్తే కదా, ఆ ఆశ్చర్యకాలను మనం అనుభవిస్తే కదా. అది అనుభవించుకొని ఏం పెడతాము? మోషే అన్నాడు ఒక మాట, నువ్వు బొమ్మట్టులో బాగా ఉంటుంది, నువ్వు బొమ్మట్టులో బాగానే ఉంది, నా ప్రజలను విమోచించమంటున్నావు, వెళ్తాను. అయితే అక్కడ పోయిన తర్వాత అసలు నేను ఎవరు పంపించారు నేనేం చెప్పాలా? కాలంలో అంటే అనుకుంటున్నాను, నేనేం చెప్పాలా? వాళ్ళు ఎవరి పక్షానికి వచ్చామంటే నేనేం చెప్పాడు? దేవుడు ఏం చెప్పాడు? ఏం పేరు చెప్పాడు? నాకు ఏర్పడదు, కొంచెం వినికిడితో చెప్పాలి. అదే ఉందా? ఉన్నవాడు అనుకుంటుంది కాదా? ఉన్నవాడు అని చేయలేదు. ఉన్నవాడు అనుమానం కాదు. అందుకే నేను రెండుసార్లు అడిగింది. సహజంగా అందరూ చేస్తున్నట్టు ప్రార్థన ఉన్నవాడు అని దేవుడు అనే దేవుడు. ఆ వచనంలోనే మనకు స్పష్టంగా ఉండదు. చూడండి, నిర్మకాండం 3వ అధ్యాయంలో ఇంకో విషయం, అక్కడ నేను ఉన్నవాడు అనేటువంటి అక్షరాలు ఈ బైబిల్లో చిన్నగా ఉన్నాయా పెద్దగా ఉన్నాయా? పెద్దగా ఉన్నాయి. అనువాదం కూడా పెద్దగా ఉన్నారు. అంటే ఆ అనువాదం అనేటువంటి పేరు కూడా ఉంది. అయితే అవి కూడా పెద్దగా ఉండాలి కదా అక్షరాలు. ఉన్నవాడు అను దేవుణ్ణి చెప్పయ్యా అన్నాడు. ఉన్నవాడు అనువాడు పేరు అది ఇంకా స్పష్టంగా అక్కడ మనం చదివితే స్పష్టంగా చదవండి. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను, మరియు ఆయన ముందుననువాడు. ఏంటంట? ముందుననువాడు. నేను ఉన్నాననేటువంటి దేవుడు అనే పేరు చెప్పినప్పుడు మనం 2 పేర్లు పెట్టేస్తాం. కాబట్టి కొన్నిసార్లు మనం చాలా జాగ్రత్తగా చదివేటప్పుడు అర్థం చేసుకోవాలి. మంచిది. క్రీస్తువుని ప్రియ దేవుడు బిడ్డలారా, చూచుచున్న దేవుడు నీవే అంటే వారి ప్రయాసం చూసేటువంటి దేవుడు, వారి ప్రయాసం చూసి ఆయన చూడటానికి వారు ఆరాటపడేటువంటి వారిని ఆయన కూడా చూచారు. ఈ క్రిస్మస్ లో మనం చూడాలి. ఈ క్రిస్మస్ లో ఎవరు చూడాలి? మనల్ని చూడాలి. మనము ఆయన్ని చూడాలి. ఆయన ద్వారా ఆయన్ని మనం చూస్తే మన బ్రతుకు జీవితం పరిస్థితి అంతా సకరింపడుతుంది. ఆయన మనల్ని చూస్తే మనం నడవలసిన మారిన జీవితము మాదిరికరమైనటువంటి జీవితముగా మనకు సమర్పడుతుంది. 2వ అధ్యాయము ఆ మాట మనం చూద్దాం. 2వ అధ్యాయంలో కృష్ణుడు ప్రియమైన దేవుడు నేను చదివిన వారు మరి యొక్క మార్గమున తన దేశములకు తిరిగి వెళ్ళేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్ వచ్చినటువంటి మనము, క్రిస్మస్ ఆరాధనలో ఉన్న మనము మరి యొక్క మార్గంలో తిరిగి వెళ్ళాలి. ఏంటి మరి యొక్క మార్గం? ప్రయాసపడ్డారు, ప్రభువును చూశారు, ప్రభువుగా చూడబడ్డారు. ఇప్పుడు ప్రవర్తన మారిన నడక.
వారు ఎందుకు ప్రయాసపడ్డారు అసలు ఎవరో చూడాలి, కనుగొనాలి. పేరు ప్రఖ్యాతి కొరకు ప్రయాసపడటం లేదు, ప్రభుత్వం నిజంగా చూడటానికి ఏదైతే ప్రయాసపడ్డారు. కానీ వాళ్ళు తిరిగి ఎక్కడికి పోవాలి? తిరిగి ఎక్కడికి పోవాలి? హేరోదు దగ్గరికి వెళ్ళాలి. హేరోదు దగ్గరికి వెళ్ళాలి. హేరోదు దగ్గరికి వెళ్తే ప్రమాదం ఉంది. కపట ఆలోచనతో హేరోదు చెప్పారు, మీరు వెళ్ళి ఆరాధించండి, తర్వాత నేను కూడా వచ్చి ఆరాధిస్తానని హేరోదు చెప్పాడు. కపటంతో కూడినటువంటి మాట. వారికి సమస్య ఉంది. తిరిగి వెళితే మీరు ఎక్కడ బయటికి వెళ్ళి ప్రచురణ చేస్తారో, యూదుల రాజులు పుట్టిన వాడు ఉన్నారు, అసలు ఇది కాదు యూదులు రాదు, వారు మొదటి నుంచి వారు కలవరపడ్డానికి గల కారణం ఏంటో లేఖనాలు తెలుసు. ఒక రాజు రాబోతున్నాడు, ఆయన సృష్టికర్త, వచ్చేసాడా అని కలవరం, వచ్చేసాడా అనే కలవరం, లేఖనాలు చెప్పినటువంటి రీతిగా వచ్చేసాడా అనేటువంటి ఆ కలత, ఇది ఎవరికి తెలియకుండా వచ్చినటువంటి జ్ఞానులుగా అంతమొందించాలనేటువంటి ప్రణాళిక. కాబట్టి మీరు తిరిగి ఆ మార్గంలో, మీరు వచ్చిన మార్గంలో వెళ్ళద్దు. ఇరవై గ్రంథంలో చెప్తాడు, మీరు ప్రవేశించినటువంటి మార్గంలో తిరిగి పోవడానికి లేదు. మందిరంలోకి మనం ఆ మార్గం నుంచి ప్రవేశిస్తే ఆ మార్గం నుంచి వాడు ఈ మార్గం వెళ్ళాలి, ఈ మార్గం నుంచి వాడు ఈ మార్గం వెళ్ళాలి, లేదా ఈ మార్గం నుంచి వాడు ఈ మార్గం, వచ్చిన మార్గం వెళ్ళకూడదు. దేవుడి మందిరంకి వచ్చినటువంటి ఆ ఏమే చెప్తాడు అంటే, వచ్చినటువంటి మార్గము పాప స్వభావ మార్గము, వచ్చినటువంటి మార్గం మంచి మార్గం కాదు, వచ్చినటువంటి మార్గం మంచిగా లేవు. వచ్చి ఆయన చూసినప్పుడు మనం ఏమిటో గ్రహించుకున్నాం, దాని ద్వారా మన జీవితాలను కడిగి మరొక మార్గంలో మనం ప్రయాణం చేయాలి. అది క్రిస్మస్. అంటే మనం వచ్చిన మన ఈ మార్గంలో పోవద్దని చెప్పట్లా. అంటే ఇలా వచ్చినటువంటి వారు ఏ స్వభావంతో, ఏ ఆలోచనతో, ఎలాంటి పరిస్థితుల్లో దేవుని మందిరంలోకి వచ్చావో అలాగే వచ్చినటువంటి వారు వచ్చినట్టు వెళ్ళకూడదు. కానీ మరొక మార్గం ఏంటంటే బ్రతుకు మారి ప్రయాణం చేయాలి. వారు వచ్చారు, వచ్చి చూసినప్పుడు ఆ యోగ భక్తులందరికీ ఆయన చూసినప్పుడు వారి యొక్క మనోవేదన, వారి యొక్క దుస్థితి అంత కనపడి ఉంటుంది. ఆయన సమర్పించున్నారు, ప్రభు ఇంటికి అడిగారు, ఇప్పుడు శుద్ధులై ఉండొచ్చు, శుద్ధులై ఉండి ఇప్పుడు ఒక ప్రత్యేకమైన, ఒక శ్రేష్టమైన, ఒక ఉన్నతమైనటువంటి మార్గంలో ప్రయాణం చేయడానికి వారు ఇష్టపడ్డారు. అయ్యో మేము మాట చెప్పి వచ్చాము అక్కడ. ప్రియమైన దేవుని బిడ్డలు, వచ్చిన మార్గం పేరు అంటే మన ఆలోచన, మన తలంపులు, మన జీవితం ఒకవేళ పాపపు ఇష్టమైనటువంటి జీవితం అయితే వచ్చినటువంటి మార్గం క్రిస్మస్ లో ప్రభువుని ఆరాధించడానికి వచ్చినటువంటి మన మార్గం జీవితం మారి మరొక మార్గంలో మనం ప్రయాణం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. అలా చేయనప్పుడు ఎలా వచ్చినటువంటి వారు అలా వెళ్ళిపోతే అందువల్ల ఉపయోగం లేనే లేదు. చూసాం, దరిద్రంగా ఉన్నప్పుడు ఆయన పర్వాలేదు, నా ఎంత దరిద్రం నాకే బాగుంది, నా కంపు పక్కన రాదు, నా కంపు నాకే కదా, అది సరి చేసుకునేందుకు ఉపయోగం లేదు. చూసిన తర్వాత ఎంత నిత్యంగా ఉన్నారని ఆ భక్తులు ఏ రైతే భేదపడ్డాడో, పశ్చాత్తాపడ్డాడో, చూసినటువంటి మనము ఆయనలో, ఆయన వాక్యంలో, మనం ఆయన వెలుగులో మనం ఉన్నప్పుడు మన జీవితాన్ని మనం సరి చేసుకుని ఇంత దరిద్రం ఉందన్నా ఈ దరిద్రం ఇక్కడే విడిచిపెట్టేసి మంచి మార్గంలో ప్రయాణం చేయాలి. క్రిస్మస్ లో క్రీస్తు పుట్టుక వేస్తాం కదా, అందరికీ తెలుసు కదా బాగా క్రీస్తు పుట్టుక. తెలియనటువంటి వారు ఎవరు లేదు. ఇలాగే మనలాగే క్రిస్మస్ లో క్రీస్తు పుట్టుక అనేటువంటి నాటికి వేస్తున్నారంట. నాటికి వేస్తూ ఉంటే వినాలి, నేను కథగా చెప్పాను, నిజంగా జరిగినటువంటి సంఘటన. క్రిస్మస్ నాటికి వేస్తూ ఉంటే పిల్లల ద్వారా, చిన్న పిల్లల ద్వారా, చిన్న పిల్లకాయల ద్వారా ఏమిస్తుందంట, వాళ్ళ సండే స్కూల్ టీచర్ ఒక అక్క. నాటిలో ఉన్న వాళ్ళందరూ రోజు వస్తారు. రోజు వచ్చినప్పుడు వారు నాయకులు చేస్తుంటే కొంతమంది ఏమో నేర్చుకోవడానికి వచ్చేవాళ్ళు ఉంటారు, వాటిలో కేటగిరీస్ ఉంటాయి. నేర్చుకునే వాళ్ళు ఉంటారు, నేర్చుకునేటువంటి వాడిని ఆట పట్టించేవాళ్ళు ఉంటారు, లేదా బయటగా వచ్చే ఆడుకొని ఆహ్లాదంగా ఇంటికి వెళ్ళిపోవాలి అనేటువంటి వారు ఉంటారు. వారి సంఘంలో ఒకడు ఉన్నాడంటే ఆటకాయ పెట్టుకోవాలి. బాల్యంలోనే తల్లిదండ్రులు చనిపోయారు, వాళ్ళని సరిచేసేటువంటి వారు లేరు. ఎవరో బంధువుల యొక్క పంచలు చేరి ఆ యొక్క జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు.
ఈయన ప్రతిరోజు ఆ నాటిలో అంటే ఆ క్రీస్తు పుట్టిక నాటిలో ఉన్నటువంటి వారు ఒకరిద్దరైనా ఒకరోజు వచ్చి ఒకరోజు రాకపోతున్నారేమో కానీ ఈయన మాత్రం ఏ రోజు ఆసక్తి కావట్లేదు. ప్రతిరోజు ఈయన ఉంటున్నాడు. వచ్చేది వాడు అర్థం చేసేది, వాడు అర్థం చేసేది, నిర్ధారణ చేసేది, నిర్ధారణ చేసేది, నేర్చుకుంటున్నటువంటి వారిని గందరగోళం చేసేది, రోజు నేర్పించేటువంటి అక్కని తిట్టేది, కొన్నిసార్లు బయటకు పంపించేది. అక్కడ ఉన్నటువంటి చూడడానికి వచ్చినటువంటి తల్లిదండ్రులు వారి పిల్లలతో మాట్లాడుతుంటే నువ్వు గాలిని మా ఓటుతో తిరిగితే బాగుండదని బెదిరించినటువంటి వారు, తిట్టినటువంటి వారు అనేక మంది ఆ బిడ్డ యొక్క జీవితంలో ఉన్నప్పుడు వాడు మళ్ళా పక్కకి వెళ్ళిపోయాడు. వాడు మాత్రం బుద్ధి మారలేదు, అలాగనే చేస్తూ ఉన్నాడు. క్రిస్మస్ రోజు రానే వచ్చింది. ఆ రోజు సాయంకాలం రామయ్య క్రీస్తు పుట్టారు. అంత మేకప్ అయ్యి ఒక మేకప్ వేయించుకోవడానికి వాడు ఎవరంటే సత్రపు యజమాని. ఒకడు వచ్చాడు, వాడి సత్రపు యజమాని రాలేదు అని పోయి పంపించుకోమంటే వాడి పోయి పిలవటానికి పోతే వాళ్ళని చెప్పిందంట. అయ్యో బాగా జ్వరం వస్తుంది, వాడు నేర్చించుకున్నాడు, వేయలేకపోతున్నాడు, వాడు రాలేదు అని. ఇప్పుడు నేర్పించినాక ప్రదర్శనసారి సత్రపు యజమాని లేడు. సత్రపు యజమాని లేకపోతే వెంటనే ఎలా ఏం చేయాలంటే అందరికంటే ముందు కూర్చొని ఉన్నాడు స్వామి ఇక్కడ స్టేజ్ కాడ. ఏ స్వామి ఆబ్సెంట్ లేకుండా రిహర్సల్ వస్తున్నాడే, ఆ స్వామి వచ్చి నన్ను వాళ్ళు కుట్టుకోనున్నట్ట తెలియకుండా విసరడానికి. అక్క చూసింది వాడిని పిలిచిందట, రే రారా మరి డేటా కార్డు రే సత్రం యజమాని రాలేదు, నేను రోజు వస్తున్నావు కదా, నీ డైలా ఏమైంది చిన్నదే కదా, ఏం లేదు స్థలం లేదు అని చెప్పలేదు కదా, బాధ్యత లెక్క చెప్పేస్తాను. వాడికి మేకప్ వేసింది, డ్రామా స్టార్ట్. ఏమన్నా చేసి ఆ డ్రామాలో మరి అన్నీ ఒక పక్కన తలవాల్చుకొని ఏసేపు తీసుకురావడం, ఏసేపు తీసుకొని చేసి సంతృప్తి వాటికి తగ్గడం. అయ్యా నీళ్ళు సోలాలు నా భార్య ప్రస్తుత దినాలు దగ్గర పడ్డాయి, వచ్చి సంతంలో స్థానం ఇవ్వడం అంటే ఏసేపు మరి భారతదేశం లేకుండా తీసుకొని వచ్చాడు. ఏసేపు మరి తీసుకొని వచ్చిన తర్వాత అడిగిన తర్వాత ఇదే చెప్పాలా, సత్రంలో స్థలం లేదు చెప్పాలి, ఇదేం చెప్పాల, ఏం మాట్లాడాల. ఇది మాట్లాడకపోతే పక్కన కూడా నేర్పించినటువంటి టీచర్ లేదా ఆ సందేశ్ స్కూల్ టీచర్ ఎవరో సైన్ చేస్తారు, స్థలం చెప్పారు, ఇదేం చెప్పాల. అందరూ ఇలాగే మనలాగే ఒప్పుకున్నాం. మళ్ళా కట్టలు లాగి మళ్ళా సీట్ రిపీట్ అయింది. మళ్ళా మధ్యంలో ఆ యేసు భుజాలు విరాడించుకొని మళ్ళా చేసుకొచ్చాడు. మళ్ళా తగ్గ తెచ్చాడు. ఆ తరగతి సత్రం యజమాని తీశాడు. ఇదే తరగతి తీశాడు, తీరక తీశాడు. మళ్ళా వేసేపోయా నా భార్య నిన్ను చూడాలి, ప్రస్తుత దినాలు దగ్గర పడ్డాయి, అంత సత్రంలో వస్తానుకుంటే ఇవ్వన్నా. ఈ రెండోసారి కూడా చెప్పరా స్థలం లేదని, రెండోసారి కూడా చెప్పడా. అక్క చెవు పెట్టుకుని వెళ్ళేసి అక్క వేసి చెప్పలేకపోయినాక ఈసారి తప్పనిసరిగా చెప్పాలి, ఈసారి తప్పనిసరిగా చెప్తాను. మూడోసారి మళ్ళీ సీన్ రిపీట్ అయింది, మళ్ళీ సీన్ ప్రారంభమైంది. వచ్చాడు, తలుపు తింటాడు, మళ్ళీ సేపు డైలాగ్ చెప్పాడు. అయ్యా నా భార్య మరి నిన్ను చూడాలి, కొంచెం మీ స్థానంలో స్థానం ఉంటే కొంచెం స్థానం ఇయ్యాలి. రెండు విషయాలు ఆయన చెప్పాలి. ఏం చెప్పాలా, స్థానం లేదని చెప్పాడు. నేనేం చెప్పాడు, మొత్తం కార్యలాభం పెట్టాడు. ఏంటి ఎవరు మొత్తం కార్యలాభం స్థలం లేదని చెప్పాల్సిన డైలాగు నేనేమి లేదు, అయ్యా ఏమి లేదు, మొత్తం కార్యం లోపలికి రా. వెంటనే మళ్ళా కట్టేసింది. అక్క మెరుగుపెట్టుకుని చెవు పుట్టుకొని తిప్పుతున్నప్పుడు వీడంటున్నాడంట ఏడుస్తూ, ఏడురా ఏదైనా చెప్పాలి. అక్క చెవు పుట్టుకుంది, ఏదైనా చెప్పాలా, ప్రతిరోజు వస్తున్నావు కదా, ఏం చెప్తావు నేర్చుకుని. మళ్ళీ నేనేం చెప్పాను, సత్రంలో స్థలం లేదని చెప్పాను కదా, నువ్వు స్థలం ఉందని ఎలా చెప్పావు. ఏడుస్తూ, అక్క
ఏనాడైనా ప్రేమగా నన్ను బలపరిచావా? ఏనాడైనా ఆ మందిరంలోకి వచ్చినప్పుడు ఆప్యాయతగా ఎవరైనా ఏ తల్లి కానీ ఏ తండ్రి కానీ నన్ను వాళ్ళ బిడ్డలు నాతో నుంచి ఆడుకుంటుంటే అందరూ నన్ను తిట్టోళ్ళే కానీ అందరూ ఎవరైనా నన్ను దరిదాపు రానిచ్చారా? ఎవరైనా నన్ను ప్రేమగా పలకరించారా? రే పోరా ఎదవా దొంగ మోసిన మా బిడ్డలతో రాకపోయి అందరూ నన్ను ద్వేషించారే, అందరూ నన్ను వ్యతిరేకించారే. ఒక్కరు కూడా నన్ను ఆప్యాయపడలేదు. సృష్టికర్త దేవుడు మీరందరికీ నన్ను ఒక్కరు నా జీవితంలోనికి అయ్యా నేను నీ జీవితంలోనికి వస్తాను, నీ జీవితంలో నేను ఉంటాను అని ఆ సృష్టికర్త నన్ను అడుగుతున్నప్పుడు నేను ఏదైనా చెప్పాలగా మీరందరూ ద్వేషించారు. ఆయన జీవితంలోకి వస్తానన్నాడల్లా నేను ఖాళీ లేదు, నాకు ఎవరు లేరు, ఆయన నాకు తోడుంటాను. ఆయన జీవితంలోకి అయ్యా నా జీవితం అనేటువంటి ఇదేంటో ఎవరు నాకు లేరు, సమస్తం కానీ నా జీవితంలోకి రాని ఆహ్వానించారు. తప్పక అని ఆమె ప్రశ్నించినప్పుడు వెంటనే ఆ బిడ్డను అందుకొని ఆ బిడ్డను ధరించేసుకొని ఆమె వివాహం మానేసుకొని తీసుకొని ఆ చదివించి పెద్దవాడైనప్పుడు సిఎస్ఐ చర్చికి ఒక బిషప్ కాగలిగాడు. ఆయన ఎడ్వర్డ్ అనేటువంటి బిషప్. వాడు వచ్చిన అల్లరి చేయడానికి వచ్చాడు, అల్లరి పెట్టడానికి వచ్చాడు. వాడు వచ్చిన ఉద్దేశం లేదు, వాడు ఆలోచన లేదు, కానీ వాడు వచ్చిన ఆలోచన లేదు. కానీ ఇప్పుడు తిరిగి ఎవరితో పాటు క్రీస్తులు తన జీవితంలో ధరించుకొని తిరిగి వెళ్తున్నారు. ఇక్కడ కూడా ఈ యొక్క జ్ఞానంలో వచ్చిన ఆలోచన ఏదైనా కావచ్చు. వారు చేస్తున్నటువంటి పని ఏంటి తెలుసా? ప్రభుని ధరించుకొని వారి ఆనందంతో అధ్యానంతో తిరిగి వెళ్ళారు. మన జీవితంలో స్థలం లేదని చెబుతున్నామని ఇప్పుడు ఖాళీ ముందు ప్రభు, నువ్వు చేయాల్సిన పని చాలా ఉంది ప్రభు, శుద్ధీకరించాల్సినటువంటి కార్యం చాలా ఉంది ప్రభు. నా జీవితంలోకి రాని ఎప్పుడైనా ఆహ్వానించాను. ఎన్ని క్రిస్మస్ చూసుకుంటాం మన జీవితంలో, ఎన్ని ఆరాధన చూసుకుంటాం, పుట్టినప్పటి నుంచి చూస్తూనే ఉన్నామే. ప్రియమైన సహోదరి అట్టి జీవితం మనకు కావాలంటే క్రిస్మస్ మనం ప్రభు కొరకు ప్రయాసించాలి, ప్రభు ద్వారా చూడాలి, ప్రభుని చూడాలి, ప్రభు ద్వారా చూడబడాలి. మన తిరుగు ప్రయాణంలో ప్రభుని తీసుకొని మనం ఉండాలి. అందుకే ఆయన కవలసిలో నీ వరకు నాకు ప్రాణం పెట్టాలి. ఆయన ఉన్న స్థలంలో నువ్వు నేను ఉండాలని, ఆయనలాగా ఉండాలని ఆశపడిన నేను హృదయంలో వస్తాను. స్థలముగా అంటే ఉంది అని చెప్పు. నువ్వు చేయాల్సిన పని చాలా ఉందయ్యా, నువ్వు చేయాల్సిన పని చాలా ఉంది. నేను చూసినప్పుడు నేను దౌర్భాగ్య పశ్చాత్తాపడుతున్నాను, సహాయం చేయి. తలలోచన ప్రార్థన చేస్తున్నాను, తలలోచన ప్రార్థన చేస్తున్నాను. ఒక్క నిమిషం ఆలోచించాను. ఒక్కసారి ఆలోచించే ప్రేమ తండ్రయ్యా, నన్ను ప్రేమించిన దేవా, కృప చూపించిన దేవా, ఇది ఒక క్రిస్మస్లో నేను చూడాలనేటువంటి ఆశ నాకు కలిగింది. సహాయం చేయి. నన్ను చూడు ప్రభా, నేను నిన్ను చూడాలనుకున్నాను. చూస్తే నా పరిస్థితి బాగుపడుతుంది, నా బాధ అంతా తెలుసుకుంటుంది, నా స్థితి అంతా మార్చబడుతుంది. ఆ తదుపరి నిన్ను ధరించుకొని ఒక నూతనమైనటువంటి జీవన విధానాన్ని నేను కొనసాగించాలని ఇష్టపడుతున్నాను. సహాయం చేయని ఒక్కసారి ప్రభుని అడగదామా? పరిశుద్ధులని వందనాలు. ఇరవై నిర్మాణకు మాట్లాడుతూ మాట్లాడుతూ నీకు మహిమకరంగా మేము జీవించడానికి సహాయం దయచేయండి. ఈ క్రిస్మస్లో మిమ్మల్ని చూడాలనేటువంటి ఆశ, మిమ్మల్ని చూస్తే ప్రభు నా జీవితం ఏమిటో నాకు బయటపడుతుంది. అప్పుడు మీరు అలా శుద్ధీకరించబడి పరిశుద్ధుడిగా నీ సహవాసంలో ఉండడానికి మీరు సహాయం చేయగలిగి అటు కృపను మాకు మీరు దయచేయమని సమస్తం విజయంగా ముగిస్తుంది. త్వరలో యేసుక్రీస్తున్నాము ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రతి వారం చెప్పాలంటే అమలు కాదు. అంత వద్దు, ఏసై మన జీవితంలోనికి రావడానికి ఇష్టం లేదు.
ఒక్కరు కూడా చెప్పలేదుగా కావాలయ్యా అని. కావాలా వద్దా? నా జీవితంలో అనేది రా ప్రభువా. మంచిది కాన్ఫిడెన్స్ పరిచయం పాట పాడుతుంది, పాట పాడుతుంటారు కాన్ఫిడెన్స్.